వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను ఆగాకరకాయ బంగాళదుంప వండుతాను. నేను వాటర్ వేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాను. ముందు కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. 2 పొటాటోస్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొన్ని కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, మిరపకాయలు అది పేస్ట్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకొని బంగాళాదుంపల్ని దోరగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తే ఉప్పు దానికి పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను, కరివేపాకు. ఉల్లిపాయలు వేగాయి కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను బంగాళదుంప ముక్కలు వేసేసాను ఇందులో. తర్వాత ఆగాకరకాయ ముక్కలు ఉడకబెట్టుకున్న ముక్కలన్నీ వేస్తాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ టు టేస్ట్, ఉప్పు తగినంత, పసుపు ఇందాక వేసాను కదా ముక్కలు ఉడికినప్పుడు, అందుకనే కొంచెం వేసుకున్నాను. నేను జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకుంటున్నాను. స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కారం వేసుకోవచ్చు. మేము కారం ఎక్కువ తినాం కాబట్టి 1 స్పూనే వేసాను. మూత పెట్టి సిమ్లో పెడతాను. చూడండి, కూర ఉడికిపోయింది. మీరు బంగాళదుంపలు మాత్రం ఫ్రై చేసి వేసుకోండి, పచ్చిగా ఉంటే మీకు ఉడకవు సరిగ్గాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఈరోజు నా దగ్గర కొంచెమే ఉంది. మీరు కూడా ఇలాగే కూర చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. నమస్తే.